తెలంగాణలో ఎండల తీవ్రతతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఉక్కపోత వడగాళ్లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలో ఎండ తీవ్రత 47.2 డిగ్రీలకు చేరింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తెలంగాణలో ఎండల తీవ్రతతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోత వడగాళ్లతో ప్రజలు అల్లాడుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలో ఎండ తీవ్రత 47.2 డిగ్రీలకు చేరింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో ఎండ తీవ్రతతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఉక్కపోత వడగాళ్లతో ప్రజలు అల్లాడుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలో ఎండ తీవ్రత 47.2 డిగ్రీలకు చేరింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తెలంగాణలో ఎండల తీవ్రతతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. రైట్ శ్రీనివాస్. ఆశ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా భారీగా ఎండలు దంచుకుంటుండడంతో అయితే బయటికి రావాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని భీమారంలో 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. దాదాపుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు బయటికి రావాలంటే ఇటు ఉమ్మడి జిల్లా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాం, మరోవైపు భారీగా వడగాలు వీయడం, ఇటు ఉక్కపోతతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఉక్కిరి అవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నది కూడా ఒకటే, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దనేసి ఇటు అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు వృద్ధులు, చిన్నారులు కూడా ఎండలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు డాక్టర్లు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు కొమరంభీం, మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనులు అయితే విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి గనులు విస్తరించినటువంటి ప్రాంతాల్లో మరో 3 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనుల్లో పనులు చేస్తున్నటువంటి సింగరేణి కార్మికులు కూడా డ్యూటీలకు గైర్హాజరు కావడం అయితే అనుకున్నంత మేర కూడా ఉత్పత్తిని అయితే తీయలేని పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం అయితే ఉంది. దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏదైతే కడెం కావచ్చు, ఇటు మత్తడి వాగుతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు, మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులు కూడా డెడ్ స్టోరేజ్ కి అయితే చేరువలోనైతే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికే మా డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. మరో వారం రోజులు కనుక ఇదే గరిష్ట ఉష్ణోగ్రతలతోటి కనుక ఎండలు కొడితే మాత్రం పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ కి చేరే దిశగానైతే కనబడుతుంది. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ తో పాటు మంచిర్యాల జిల్లా ప్రజలకైతే ఇటు తాగునీరు అందిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఓవైపు ప్రాజెక్ట్ లోకి పూర్తి స్థాయిలో నీటి నిల్వలు తగ్గుతూ ఉండడంతో అయితే ఇటు
ప్రాజెక్ట్ అధికారులు కూడా కొంతమేరనైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో గిరి గ్రామాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. దాదాపుగా ఎండాకాలం ప్రారంభం నుంచి కూడా గిరి గ్రామాల్లోనైతే నీటి ఎద్దడి అయితే నెలకొంది. ఈ ఓవైపు ఇటు మే మాసం చివరికి వచ్చినప్పటికీ కూడా గత వారం రోజుల క్రితం కురిసినటువంటి కొంతమేర అకాల వర్షాలతోటి కొంత నీటి ఎద్దడి తగ్గినప్పటికీ కూడా గిరి గ్రామాల్లో అయితే నీటి ఎద్దడి ఇప్పటికి కూడా అదే స్థాయిలో ఉంది. ఒకవేళ ఇటు వాతావరణ శాఖ కూడా చెప్తున్నా కూడా మరో 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రానికి రానున్నాయి. వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఇటు వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఓవైపు ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.